2 రోజులు పట్టింది ఈ విషాదం నుంచి బయటికి రావడానికి. ఓ హిందూ, ఇప్పటికైనా మేల్కొంటావా? నీ వాళ్ళు చస్తే కాదు నీ వాళ్ళని చంపితే అయినా మేల్కొంటావా లేదా? నిద్ర నటించింది చాలు. నీ చుట్టూ ఉన్న వేరే మతం ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అని, నీకు మత పిచ్చి అని అంటారేమో అని చెప్పి అస్సలు భయపడదు. వాళ్ళు బానే గాజాకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు బానే పాస్టర్ చచ్చిపోతే ర్యాలీలు చేస్తారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. వేరే సెక్యులర్ అనిపించుకోవాల్సిన అవసరం లేదు మనకి. మన హిందువుల కోసం ఉన్న ఒకే ఒక్క దేశం మన భారతదేశం. దీనిని నాశనం చేయాలనుకున్న ప్రతి ఒక్కరిని మట్టిలో కలిపేద్దాం. ఇంటి దొంగల ఆశ్రయం ఇవ్వకుండా పాకిస్తాన్ నుంచి వచ్చి చంపిపోయి ఉంటారంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఒరే హిందూ, నీ ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మరి కాపాడుకోవడానికి నువ్వు తయారవుతావా లేదా? ఎప్పటికైనా మన వాళ్ళ దగ్గరే కొనండి. రూపాయి ఎక్కువైనా పర్లేదు, కలిసి ఐకమత్యంగా ఉండండి. ఎందుకంటే అలా ఉంటే నీ ఫ్యాన్ తెప్పదీసి చూసి నిన్ను చంపే అవకాశం ఉండదు. ఈ విషయం మీద కనీసం సంఘీభావం తెలపని కొందరు సినీ తారలు, సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని జాగ్రత్తగా గమనించండి. ఆల్ ఐస్ ఆన్ రఫా, ఆల్ ఐస్ ఆన్ గాజా అని పెట్టారు కదరా. మరి హిందువుల ప్రాణాలు పోతే ఏం దిగుతున్నారు? నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఒక్కటి చెప్తే నాకు గుర్తు పెట్టుకోండి, కలిసి ఉంటేనే మనుగడ. అక్కడ చనిపోయిన వారందరి ఆత్మకి శాంతి చేకూరాలని, త్వరలో మ్యాప్ లో ఒక దేశం మాయమవ్వాలని ప్రతి ఒక్క హిందువుని చేతులెత్తి వేడుకుంటూ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.